Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న కీ కన్సర్న్స్ అండ్ అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద కీ అప్డేట్స్ని జూమ్ ఇన్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ కన్సర్న్స్ చూసి అండ్ టీడీపీ అండ్ వైసీపీ ఈ పొలిటికల్ పార్టీస్ ఎలాంటి పిచ్చెస్తో ఎలక్షన్స్కి వెళ్ళాయి అని చెప్పి చూసి వీల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ రఫ్లీ అరౌండ్ 2.8 lakh ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. రిలేటివ్లీ చూసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీ బేసిక్ కమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేటివ్లీ డెవలప్డ్ కాన్స్టిట్యున్సీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ మంచి రోడ్ కనెక్టివిటీ ఉంది, హౌసింగ్లో మంచి రిలేటివ్లీ ఎమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెవలప్మెంట్ ఉంది, అండ్ హెల్త్ కేర్ యాక్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది విత్ 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, రిక్రియేషనల్ స్పేసెస్ అంతా కూడా వెల్ లేడ్ అవుట్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కన్సర్న్స్ వచ్చేసరికి జనాలకి, ఇక్కడ ఉన్న పబ్లిక్కి పెండింగ్ వర్క్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హనుమంతువాక అండ్ మడ్డిపాలెం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ వర్క్ టు అడ్రస్ ట్రాఫిక్ ఇష్యూస్ డ్యూరింగ్ ద పీక్ అవర్స్. ఓకే, ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దీస్ 2 areas అనేవి లాంగ్ టైం పెండింగ్ అంట. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ పబ్లిక్ ఉన్న ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి అంటే జూనియర్ కాలేజ్ అట్ జెడ్పీ హై స్కూల్ నియర్ తోట గర్వు ఇన్ అరిలోవా. ఓకే, సో ఈ ఏరియాలో జూనియర్ కాలేజ్ ఒకటి కన్స్ట్రక్షన్ ఇస్ అ పెండింగ్ థింగ్ అంట. సో దిస్ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ టు బి అ కీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ. అండ్ దీంతో పాటు టీడీపీ రెజీమ్లో అండ్ వైసీపీ రెజీమ్లో కంటిన్యూస్గా ఇగ్నోర్ చేయబడ్డ ఇష్యూస్ ఏంటి అంటే లాసన్ బే బీచ్లోకి అన్ట్రీటెడ్ డ్రైనేజ్ వాటర్ని రిలీజ్ చేస్తున్నారంట. సో దాట్స్ అ వెరీ కీ కన్సర్న్ కమింగ్ అవుట్ అలాంగ్ విత్ పార్క్ మెయింటెనెన్స్ అండ్ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్స్. ఇవంతా కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ విచ్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ బోత్ బై వైసీపీ అండ్ టీడీపీ రెజీమ్స్ అంట. అండ్ ఆల్సో అనదర్ కీ కాల్ అవుట్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ యాజ్ అ కీ కన్సర్న్ ఇస్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఓవర్ ద ఇయర్స్. ఇక్కడ స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ద డిమాండ్, జనాలు పాపులేషన్ పెరగడం, వీటన్నిటితో నెంబర్ ఆఫ్ బోర్వెల్స్ పెరుగుతున్నా కూడా అపార్ట్మెంట్స్ ఏరియాస్ అన్నిటిలో దానికి తగ్గ డ్రింకింగ్ వాటర్ అనేది షార్టేజ్ అండ్ అది ఒక స్ట్రాంగ్ ప్రాబ్లం కింద ఎరేజ్ అవుతుందంట ఓవర్ ది ఇయర్స్. దానికి పట్ల కూడా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ పర్మనెంట్ సొల్యూషన్స్. బట్ టైమ్ అండ్ అగైన్ పొలిటీషియన్స్ అంతా వస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్, దే ఆర్ ఓన్లీ పార్ట్లీ అడ్రసింగ్ ద ప్రాబ్లమ్స్ అని చెప్పేసి దట్స్ ఆల్సో కమింగ్ యాజ్ అ మేజర్ కన్సర్న్ అండ్ కంప్లైంట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ కన్సర్న్స్ చూసాం. ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎలాంటి పిచ్ ఇచ్చి వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు అంటే టీడీపీ అండ్ వైసీపీ ఈ 2 పార్టీస్ ఈ కాన్స్టిట్యున్సీ మీద చాలా స్పెషల్గా క్యాంపెయిన్స్ లాంచ్ చేశాయి. వాళ్ళ క్యాంపెయిన్స్ని టార్గెటెడ్గా టీడీపీ పిచ్ సెంట్రల్లీ రివాల్వ్డ్ అరౌండ్ ఛాలెంజింగ్ వైసీపీ గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు లోకల్ ఇష్యూస్ మీద ఎక్కడ సీరియస్నెస్ చూపించలేదు, లోకల్ ఇష్యూస్ని వాళ్ళు ఏం రిజాల్వ్ చేయలేదు. లైక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ మీద ఏమీ ఇష్యూని రిజాల్వ్ చేయలేదు, అండ్ ఆపరేషనలైజేషన్ ఆఫ్ రైల్వే జోన్. ఓకే, సో ఈ ఇష్యూ మీద కూడా ఏం ఫోకస్ చేయలేదు అన్నట్టుగా డిఫరెంట్ క్యాంపెయిన్స్ బోత్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్యాడర్స్ ఫ్రమ్ టీడీపీ టార్గెటెడ్గా ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ క్యాంపెయిన్స్ రన్ చేశారు. అండ్ వైసీపీ వచ్చేసరికి వాళ్ళకున్న ట్రెడిషనల్ వెల్ఫేర్ స్కీమ్స్ మాత్రమే కాకుండా వాళ్ళు టీడీపీ రెజీమ్లో ఎర్లియర్ టీడీపీ రెజీమ్స్లో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫిషర్ ఫోక్ కమ్యూనిటీని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు. మేము వచ్చి ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీకి చాలా ఇంప్రూవైజ్ చేసాము, డెవలప్ చేసాము అని చెప్తా, ఎస్పెషలీ నా పెద్ద జాలారిపేట ఈ ఏరియాలో చేసిన డెవలప్మెంట్స్ మీద వాళ్ళు ఫోకస్లోకి తీసుకొచ్చారు. యాజ్ వెల్ యాజ్ మేజర్ జంక్షన్స్ని మోడర్నైజ్ చేసామని, అండ్ వార్డ్స్ని డెవలప్ చేసామని, అండ్ ఎంటైర్ బీచ్ రోడ్ ఏరియాని అంతా ఫేస్ లిఫ్ట్ చేసామని చెప్పేసి అలాంగ్ విత్ ద ట్రెడిషనల్ వెల్ఫేర్ స్కీమ్స్ దిస్ ఈజ్ హౌ దే గేవ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ వాట్ దేర్ డెవలప్మెంట్స్ ఆర్ డ్యూరింగ్ దేర్ ఎలక్షన్ పిచెస్. ఓకే, సో ఫ్రెండ్స్, వైజాగ్ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్. రిలేటివ్లీ బేసిక్ కమ్యూనిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేటివ్లీ లుక్స్ టు బి అ డీసెంట్ సెటప్ ఉన్న కాలనీ అండ్ కాన్స్టిట్యున్సీ, అండ్ అక్కడ ఉన్న మేజర్ కన్సర్న్స్ చూసాం. అండ్ ఈ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్గా వైసీపీ అండ్ టీడీపీ ఎలాంటి పిచ్చెస్తో వాళ్ళు టార్గెటెడ్ క్యాంపెయిన్స్ రన్ చేశారో కూడా చూసాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ కాన్స్టిట్యున్సీ లెట్ మీ నో ఈ కన్సర్న్సే ఉన్నాయా ఇంకా, లేదా మీ నోటీస్లోకి వచ్చిన ఇంకా అడిషనల్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఇంకా డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ ఈ కాన్స్టిట్యున్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకేమైనా ఉన్నాయా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఇన్ జనరలీ ఆల్సో మీరు ఇక్కడ నుంచి కాకపోయినా కూడా ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇష్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ ఫ్రమ్ దిస్ కాన్స్టిట్యున్సీ,
with respective references to the facts and data, please mention them in the comments. Okay, thank you.